హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బండీస్ కిచెన్. ఈరోజు వీడియోలో మటన్ బిర్యానీ నేను కుండలో చేశానండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ముందుగా ఒక పావు కేజీ మటన్ తీసుకున్నాను. అందులో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్ల కారం, ఒక చిటికెడు పసుపు, ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, అలాగే 3 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇందులో కొంచెం పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేశాను. సో ఇవన్నీ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక 2 పచ్చిమిర్చి చీలికలు కూడా ఇందులో వేసుకొని అలా కలుపుకోండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి కూడా వేసాను నేను. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందాం. ముందుగా పాట్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుందాం. ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇది లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మటన్ కూడా యాడ్ చేసుకొని ఆల్మోస్ట్ ఒక 50% మటన్ ఉడికేంత వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే బిర్యానీలో ముక్క మెత్తగా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకొని ఒక 50% మటన్ ఉడికేంత వరకు మనం మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా, ఇది ఒక 50% మటన్ అయితే ఉడికిపోయిందండి. సో ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకుందాం. సో ఈ రైస్ కూడా ముక్కల మసాలా అంతా పట్టేంత వరకు 2 to 3 minutes దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. ఇలా కలుపుకొని ఆ మసాలా అంతా రైస్కి కూడా పట్టాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు 1 కప్పుకి 1.5 కప్పు వాటర్ అండి నేను యాడ్ చేసింది. సో వాటర్ కూడా యాడ్ చేసుకొని దీంట్లో సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా ఇవి కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes మనం అలా ఉడికించుకుంటే బిర్యానీ అనేది ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా క్యాప్ పెట్టేసుకున్నాను. సో ఒకసారి చూద్దాం. చూస్తున్నారు కదా, బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. సో ఇది మనం అప్పుడు వెంటనే తినకుండా స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 minutes అలా స్టవ్ మీద ఉంచేసి దాని తర్వాత సర్వ్ చేసుకుంటే బిర్యానీ పొడి పొడిగా బాగుంటుందండి తినేకి. చూస్తున్నారు కదా, ఆ స్మెల్ వస్తుంటే వెంటనే తినేయాలని ఉందండి, అంత బాగుంది స్మెల్. బిర్యానీ చూస్తున్నా కూడా చాలా బాగుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.